హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియోలో మనకు మొబైల్ కెమెరా యూస్ చేసి మూన్ని ఎలా క్యాప్చర్ చేయాలనేది ఈ వీడియో. మనం కెమెరాలో క్యాప్చర్ చేయాలంటే జూమ్ చేసి అయితే క్యాప్చర్ చేస్తాం, ఎందుకంటే కెమెరాలో జూమ్ లెన్స్ ఉంటుంది, అలాగే ఆ యొక్క పిక్చర్స్ అనేది షార్ప్గా అయితే వస్తాయి. అదే మన యొక్క మొబైల్లో తీయాలంటే మన యొక్క కెమెరా సెన్సార్ అనేది చిన్నదిగా ఉంటుంది, అలాగే ఎక్కువ డీటెయిల్స్ కూడా క్యాప్చర్ చేయలేదు. అయినప్పటికీ మనకు మొబైల్లో ఉండే మాన్యువల్ మోడ్ యూస్ చేసి ఆ యొక్క మూడ్ని అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. అది కూడా డీటెయిల్స్తో క్యాప్చర్ చేయొచ్చు. మనం ఏదైనా ఆబ్జెక్ట్ని ఫోటో తీసేటప్పుడు మనకు అది కనీసం కొంత డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. అలాంటిది కొన్ని లక్షల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండే ఆ యొక్క మూడ్ని క్యాప్చర్ చేయడం అనేది మన యొక్క మొబైల్ కెమెరాకి కొంచెం డిఫికల్ట్ అని చెప్పచ్చు. కానీ కెమెరాలో ఉండే ఫీచర్ అంటే మాన్యువల్ మోడ్. అలాగే మన యొక్క మొబైల్లో ఇప్పుడు ప్రతి మొబైల్లో మాన్యువల్ మోడ్ అనేది ఉంటుంది. ఆ మాన్యువల్ మోడ్ యూస్ చేసి ఎలా తీయాలనేది ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. గాయస్, దీనికోసం మీకు ఒక ట్రైపోడ్ అయితే కావాలి. ఎందుకంటే మనం ఆ మూడ్ని తీసేటప్పుడు జూమ్ చేసి అయితే క్యాప్చర్ చేస్తాం కాబట్టి మనకు కంపల్సరీగా ట్రైపోడ్ కావాలి. ఈ యొక్క ట్రైపోడ్ అయితే తీసుకున్నాను. మీ యొక్క మొబైల్ని అయితే ఆ ట్రైపోడ్కి అయితే మౌంట్ చేయండి. మౌంట్ చేసి మీ యొక్క మొబైల్ కెమెరా అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు పైన మూన్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ మూన్కి తగినట్టుగా మీ యొక్క కెమెరా యాంగిల్ అనేది సెట్ చేసుకోవాలి. గాయస్, మీ యొక్క మొబైల్ కెమెరా అనేది ఆ మూన్కి తగినట్టుగా కరెక్ట్ ఫ్రేమింగ్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు 10x జూమ్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చే ఏ మొబైల్ అయినా 10x జూమ్ నార్మల్గా అయితే బేసిక్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు దాన్ని అయితే క్యాప్చర్ చేయండి. మనకు క్యాప్చర్ చేస్తే చూడండి, మనకు నార్మల్గా ఒక చిన్న లైట్ లాగైతే మనకైతే వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని ఒరిజినల్ మూన్ లాగా తీయాలి అంటే మనం ఎక్స్పోర్ట్ మోడ్లో అంటే ప్రో మోడ్లో అయితే మనం తీయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ మోడ్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు ప్రో మోడ్ అయితే ఉంటుంది, అంటే ఇది మాన్యువల్ మోడ్ అనమాట. మాన్యువల్గా మన యొక్క ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. మీ యొక్క మొబైల్లో కూడా ప్రో మోడ్ అని కానీ లేదా ఎక్స్పర్ట్ మోడ్ కానీ ఉంటుంది. అదైతే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ షటర్ స్పీడ్, ISO, వైట్ బ్యాలెన్స్, ఫోకస్, ఎక్స్పోజర్, ఇలా మనకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ అడ్జస్ట్ చేసి మనం ఆ యొక్క మూడ్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఒకవేళ ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ మీ యొక్క మొబైల్లో లేకుంటే నేను ఆల్రెడీ ఈ యొక్క మాన్యువల్ కెమెరా గురించి వీడియో చేశాను. ఆ వీడియో మీకు పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి చూసి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని 10x జూమ్ చేయాల్సి అయితే ఉంటుంది. మనం ఇప్పుడు 10x జూమ్ అయితే చేసాం. ఇప్పుడు మనం మన యొక్క ఫోకస్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికోసం ఫోకస్ దీంట్లో మీరు లాస్ట్కి అయితే వచ్చింది, ఇది లాస్ట్కి అయితే వచ్చింది, అంటే ఇది మనకు పర్ఫెక్ట్ ఫోకస్ అయితే అవుతుంది అనమాట. ఫోకస్లోకి అయితే వచ్చాం. అలాగే ఇప్పుడు మనకు షటర్ స్పీడ్ అనేది మీకు మ్యాక్సిమం ఎంత వీలుంటే అంత తగ్గించండి. చూడండి, మనకు తగ్గించగానే మూన్ అయితే పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తున్నాడు. అలాగే ISO 100 అయితే ఉంచుకోండి. ఇప్పుడు మనకు ఈ యొక్క షటర్ స్పీడ్ అనేది 1/2500 అయితే పెట్టాను. మనకు పర్ఫెక్ట్గా అయితే సింక్ అయింది. మీరు ఇక్కడ వైట్ బ్యాలెన్స్ కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నేను మాన్యువల్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. మనకు మూన్ అనేది ఈ కలర్లో ఉంటాడు కాబట్టి ఈ కలర్ సెట్ చేశాను. చూడంగానే ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని క్యాప్చర్ చేయాల్సి అయితే ఉంటుంది. క్యాప్చర్ అయితే చేశాను. అలాగే ఇంకోటి కొట్టిద్దాం. మనకు ఇలా అయితే క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు మనం బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో చూద్దాం. ఇది మనకు ఆఫ్టర్ మన సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేశాకైతే వచ్చింది. అలాగే మనకు బిఫోర్ ఇలా అయితే వస్తుంది. మనం డైరెక్ట్గా మనకు కెమెరా నుంచి తీస్తే ఇలా అయితే వస్తుంది. అది మీరు మాన్యువల్ మోడ్లో తీస్తే మనకు ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎడిటింగ్ ద్వారా ఇంకా క్లారిటీగా అయితే చూపించవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. గాయస్, దీనికోసం మీ యొక్క మొబైల్లో ఈ యొక్క అడోబ్ లైట్రూమ్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఈ యొక్క అడోబ్ లైట్రూమ్ గురించి నేను ఫుల్ ట్యూటోరియల్ వీడియోస్ అయితే మనకు ఛానల్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు అయితే చూడవచ్చు. పైన ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఛానల్ ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. మనకు ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం తీసిన ఫొటోస్ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. మనం రీసెంట్గా ఈ ఫొటోస్ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. యాడ్ అయితే చేశాను.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ మన యొక్క ఫోటోని క్రాప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం క్రాప్ ఆప్షన్, లేయర్స్, కస్టమ్లోకి అయితే వెళ్ళాలి. కస్టంలో ఇలా కరెక్ట్ సైజ్కి అయితే తీసుకురండి. అంటే ఇది కరెక్ట్ సైజ్ అనమాట. ఓకే, టిక్ మార్క్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం ఈ యొక్క లైటింగ్ అయితే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం లైటింగ్, కాంట్రాస్ట్, అలాగే షాడోస్ కూడా డిక్రీజ్ చేశాను. అలాగే బ్లాక్స్ కూడా చేశాను. కాంట్రాస్ట్ అనేది కొంచెం అయితే ఇంక్రీజ్ చేశాను. ఇక మనకు బిఫోర్ ఎలా ఉన్న ఫోటో ఆఫ్టర్ ఎలా అయితే అయిందనమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇప్పుడు మనం ఈ యొక్క మిక్స్లోకి అయితే వెళ్ళాలి. ఒక కలర్ దాంట్లో టెంపరేచర్, టింట్ అనేది కొంచెం ఎల్లో టింట్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, వైబ్రెన్స్. ఓకే, మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ఎఫెక్ట్స్ ప్యానల్కి అయితే వెళ్ళాలి. ఈ యొక్క ఎఫెక్ట్స్ ప్యానల్లో క్లారిటీ అయితే ఇంక్రీజ్ చేయండి. అలాగే టెక్స్చర్ని కూడా ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు మనకు క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బిఫోర్ ఆఫ్టర్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఈ యొక్క డీటెయిల్స్లో ఈ యొక్క నాయిస్ రిడక్షన్ అనేది రిడక్షన్ చేయండి. ఇప్పుడు మన యొక్క ఫోటోలో ఉన్న నాయిస్ అంతా రిమూవ్ అయితే అవుతుంది. డీటెయిల్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. అలాగే కాంట్రాస్ట్, అలాగే కలర్ నాయిస్. ఇప్పుడు మనకు ఇలా ఉన్న ఫోటో ఆఫ్టర్ ఇలా అయితే అయింది. మనకు చూడంగానే ఆ మూన్ లుక్ అయితే వస్తుంది. మనం జస్ట్ కొంచెం లైటింగ్ అడ్జస్ట్ అయితే చేసాం. ఇంకా మనకు ఇప్పుడు డార్క్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవడం కోసం పైన సేవ్ టు డివైస్, ఇలా మన యొక్క గ్యాలరీ అయితే సేవ్ అయిపోతుంది. ఇంత సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఎటువంటి జూమ్ లెన్స్ లేకుండా మన యొక్క మూన్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.